మీరందరూ చాలా ఫాస్ట్గా వచ్చేయాలి. కొంచెం రెడీ అయిపోయి అంటే మళ్ళీ మనకి ఎవరైనా వస్తే అప్షేప్ ఫోటో మిస్ అయిపోతారు. దానికోసం టిఫిన్ చేసేస్తే వెళ్ళండి. బాయ్స్ హై స్కూల్లోను 4 రూములు బిఆర్ రామేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం. రూమ్ నెంబర్ 1 and 2 బాయ్స్ పక్క నుండి ప్రారంభమవుతున్న రూమ్స్. మొదటి 12 రూములు కూడా బాయ్స్ హై స్కూల్లోను, 13, 14, 15, 16 రూములు గర్ల్స్ హై స్కూల్లోనూ కేటాయించబడ్డాయి. ఇక్కడ టీమ్స్ వారీగా తీసుకుంటే మొదటి రూమ్ 1 మరియు 2లో ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించిన ఎగ్జిబిట్స్ ఉంచాలి. 1 మరియు 2 రూముల్లో ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించిన ఎగ్జిబిట్స్ ఉంచాలి. అలాగే 3, 4 రూమ్స్లో గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ఎగ్జిబిట్స్, 5 మరియు 6 రూముల్లో హెల్త్ అండ్ ఎగ్జిబిట్స్, సంబంధించిన ఎగ్జిబిట్స్, 9 మరియు 10 రూముల్లో సస్టైనబుల్ అగ్రికల్చర్కి సంబంధించిన ఎగ్జిబిట్స్, 11 మరియు 12 రూముల్లో వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్ సంబంధించిన ఎగ్జిబిట్స్ బాలూరు ఉన్నత పాఠశాలలో కేటాయించబడ్డాయి. కాబట్టి ఎవరు కూడా ఏ విధమైన కన్ఫ్యూజన్కి లోను కాకుండా చక్కటి ఇక్కడ రూమ్ ఇన్ఛార్జెస్ ఉన్నారు. అలాగే రూమ్ కమిటీకి సంబంధించిన ఏహెచ్ఎం రాణి గారు, అదేవిధంగా దొరబాబు గారు ఇద్దరు కూడా పర్యవేక్షణ చేసి ఉన్నారు. ఈ 16 రూములకి కూడా 16 మంది ఇన్ఛార్జెస్ని వారు కేటాయించారు. కాబట్టి ఆ ఇన్ఛార్జ్ తోటి మీరు సమన్వయపరుచుకుని మీకు కేటాయించారు. స్టిక్ ఎంత పడింది? ఇది 5,000 పడింది. గింబల్ లెంత్ ఎంత? పక్కనే नमस्कार फ्लाइट 50 किलोमीटर लॉन्ग रेंज मेंटेन है। നമുക്ക് പോലെ ചെയ്തിട്ട് പിന്നെ എല്ലാം സാറിന് പോകുന്നത്
అంతా కవర్ చేసుకుంటే పోదాం సార్ అండి అన్న ఐడి కార్డ్ ఎవరిని అడగాలి పెద్ద ఎవడు మమ్మల్ని లెక్చాడు కానీ ఫ్లెక్స్ డిజైన్ చేసి కూడా అనాలి బాబు నువ్వే సార్ ఒక్కసారి అలా చూడండి జస్ట్ కొద్దిగా అలాగా అఫీషియల్ వీడియోనండి ఇది యూట్యూబ్లో పెడతాను చూడండి సార్ ఈయన పేరు ఇద్దరు పేర్లు ఉంటాయి బాబీని ప్రేమ్ కుమార్ అతిథులు మరి కనుక మరి ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆటంకం లేకుండా మీ వాహనాలన్నీ కూడా గ్రౌండ్లో పార్క్ చేసుకోవాలి. అటు వచ్చిన అటు వెనకాల బ్యాక్ గేట్ ఉందంటే అటు నుంచి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ తిరిగి వెనక్కి రావద్దు. దయచేసి సహకరించండి. వెహికల్స్ వారికి మనవి, మీ వెహికల్స్ అన్ని కూడా గ్రౌండ్లో పార్క్ చేసుకోవాలి. వచ్చిన ఎగ్జిబిట్ స్టూడెంట్స్ అంతా కూడా మీకు కేటాయించిన రూమ్స్కి వెళ్ళండి. దయచేసి బయట ఎవరు తిరగద్దు, మీకు కేటాయించిన రూమ్స్ మీరు వెళ్ళాలని మనం చేస్తున్నాం. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వరదాలని మీ అందరినీ మరొకసారి మా యొక్క పాఠశాల తరఫున కోరుకుంటున్నాం. దయచేసి గమనించండి, వాళ్ళు ఉన్న పాఠశాల స్టూడెంట్స్ ఎవరు కూడా బయట తిరగడానికి అయితే మీ క్లాస్ రూమ్స్కి వెళ్ళాలి. మన బాయ్స్ హై స్కూల్ స్టూడెంట్స్ ఎవరు కూడా బయట తిరగడానికి లేదు. ఎన్సీసీ స్టూడెంట్స్ తప్ప మిగతా స్టూడెంట్స్ ఎవరు కూడా బయట అందుకు మనకి 24th రేపే. ఇది జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2025-26కి మీకు అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు 22 మండలాల నుంచి 7 థీముల నుంచి మనకి ప్రాజెక్ట్స్ వచ్చి ఉన్నాయి. సుమారు 176 ప్రాజెక్ట్స్ ఈరోజు ఎగ్జిబిషన్ ఇక్కడ జరిగిపోతూ ఉన్నాయి. అంటే టీచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇందులో స్టూడెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. మొత్తం 11 ప్రాజెక్ట్స్ని మనం జిల్లా స్థాయిలో ఎంపిక చేయడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో ఎంపిక చేసినటువంటి ప్రాజెక్ట్స్ని రేపే అంటే 24వ తారీఖుని వీరు సంబంధిత పిల్లల్ని తీసుకుని వెళ్ళవలసిన విధంగా మనకి ఉత్తర్వులు వచ్చున్నాయి. దానికి అనుగుణంగానే మనం ఏర్పాట్లు చేసుకున్నాం. సుమారు డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ని, తర్వాత పీజీటీస్ని దీనిలో జ్యూరీ మెంబర్ల కింద చేసాం. గౌరవ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బి హనుమంతరావు గారు, గౌరవ కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ బివి సుబ్రహ్మణ్యం గారు, గౌరవ మండల విద్యాశాఖ అధికారి శ్రీ మనోహర్ గారు, వీరంతా కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ వచ్చేటటువంటి వారికి ఒక డైరెక్షన్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మధ్యాహ్నం గౌరవ డిస్టిక్ కలెక్టర్ శ్రీ రావురాల మహేష్ కుమార్ గారు అనే తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి వారుతో ఈ కార్యక్రమం ప్రారంభాన్ని చేస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాము. ఇది జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2025-26కి మీకు అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు
22 మండలాల నుంచి 7 థీముల నుంచి మనకి ప్రాజెక్ట్స్ వచ్చి ఉన్నాయి. సుమారు 176 ప్రాజెక్ట్స్ ఈరోజు ఎగ్జిబిషన్ ఇక్కడ జరిగిపోతూ ఉన్నాయి. అంటే టీచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇందులో స్టూడెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. మొత్తం 11 ప్రాజెక్ట్స్ని మనం జిల్లా స్థాయిలో ఎంపిక చేయడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో ఎంపిక చేసినటువంటి ప్రాజెక్ట్స్ని రేపే అంటే 24వ తారీఖుని వీరు సంబంధిత పిల్లల్ని తీసుకుని వెళ్ళవలసిన విధంగా మనకి ఉత్తర్వులు వచ్చున్నాయి. దానికి అనుగుణంగానే మనం ఏర్పాట్లు చేసుకున్నాం. సుమారు డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ని, తర్వాత పీజీటీస్ని దీనిలో జ్యూరీ మెంబర్ల కింద వేసాం. గౌరవ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బి హనుమంతరావు గారు, గౌరవ కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ బివి సుబ్రహ్మణ్యం గారు, గౌరవ మండల విద్యాశాఖాధికారి శ్రీ మనోహర్ గారు, వీరంతా కూడా మార్నింగ్ నుంచి మేము ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ వచ్చేటటువంటి వారికి ఒక డైరెక్షన్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మధ్యాహ్నం గౌరవ డిస్టిక్ కలెక్టర్ శ్రీ రావురాల మహేష్ కుమార్ గారు అనే తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి వారుతో ఈ కార్యక్రమం ప్రారంభాన్ని చేస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. రాత్రంతా కష్టపడ్డారు. అయ్యో, వెల్కమ్ సార్. సార్ రెండు మన పెద్ద ఆయన చెయ్యి ఉండాలి. ఫాస్ట్గా గోవింద్. సారా గారు రండి. జయశ్రీ మేడం గారు ఇప్పుడండి మార్చేస్తాను. అలాగే మనమే చేసుకోవాలా? మనమే చేసుకోవాలి. సార్ ఇలా మీరు మధ్యలో ఉన్నారు సార్. మన గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ నాగేశ్వరరావు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకి గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి గారికి స్వాగతం. రండి సార్. అలాగే మన డివైఓ రామచంద్ర వెల్కమ్ సార్. ఆయన రమ్మని, థ్యాంక్ యూ. అమలాపురం ఆయన రమ్మనండి ఫోన్ చేసి. రాత్రి అంతా కష్టపడ్డారా? ఒక్కసారి అలా లెఫ్ట్ చూడండి సార్. అవును సార్, తెల్లవారుజామున 3:30కి వచ్చాము సార్. అసలు మనం రావడం కూడా కదా సార్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళు వస్తాం. వాళ్ళకి మనం ఒకసారి డిఓస్ తీసుకొస్తాను సార్ వాళ్ళందరినీ. అమ్మ దుర్గా భవాని, రామలక్ష్మి గారు టీం రండి. సరే చెప్తారు. పద్మావతి గారు రమ్మను. పద్మావతి గారు రండి. కుమార్ సార్, దాని మీ టీంని పరిచయం చేస్తారు. రామలక్ష్మి గారు రావాలి, రండి. రావాలి. మండలం పార్టీ సార్ శ్రీని గారండి, అయిపోలేదు మండలం మండలం చెప్పండి. వీళ్ళు కూడా చెప్పండి, మేము చెప్తున్నాం. ఈయన శ్రీను చెప్పు ప్రతి ఒక్కరి గురించి చెప్పు శ్రీ కుమార్ చెప్పు. 2 days నుంచి మార్నింగ్ నుంచి మన ఎక్స్పోయింది కదండి. తర్వాత కొంచెం శుభ్రం చేసుకుని నీట్గా చేసుకున్న తర్వాత మార్నింగ్ అదొకసారి ఆపమనండి. చెప్పండి. ఒక్కొక్కళ్ళు కూడా ఇలాగా శ్రీనిబాబు ఇలా ఉంటుంది సార్.
కుమార్ ఉన్నారా రమ్ మేడం రమ్ రండి సార్ ఇతను ఒక ఎసెట్ సార్ మనకి దానా బాబీ సార్ పి కుమార్ సార్ ఫాలో ఫాలో సార్ చూసుకొని టీం అంతా మన సైన్స్ సార్ లోగో అండి. నెక్స్ట్ మనకి 7 యూనిట్స్ మీద మనకి కండక్ట్ చేస్తాం సార్ ఎగ్జిబిషన్ 7 కోనసీమ మనం కాబట్టి స్పెసిఫిక్గా కోనసీమ చూపించాలని చెప్పేసి ఎస్సీఆర్టీ వాళ్ళే కాబట్టి మనం చేస్తున్నాము. అక్కడ ఎస్సీఆర్టీ మొత్తం మన కోనసీమ బ్యాక్గ్రౌండ్ సార్. ఓకే థ్యాంక్ యూ నిన్న ఉదయం అంతా స్కెచ్ గీశారు సార్. డివైఓ గారు ఉన్నారా సార్ పిలుస్తారు. ఒక ఫోటో మాత్రం ఉంది అది డిక్లరేషన్ అండి. ఈ జడ్జిమెంట్ కి ఇనాగ్రేషన్ లింక్ పెట్టట్లేదండి. ఒక ఫ్లాగ్ హోస్టింగ్ చేసేస్తాడు, మిగతా 2 వారు వచ్చిన తర్వాత చేస్తారు. ఫ్లాగ్ హోస్టింగ్ మీరు చేసేస్తారు సార్. ఒకసారి గణాన్ని రమ్మనండి. గణ అటు ఇటు తిరుగుతాడండి, జనాల్లో తిరగకూడదు కదా. కాదు మిగిలిన ఎవరు రాలేదు, ఒక కాలేజీ వాళ్ళు వచ్చారు బట్టల పని. ఫోన్ నెంబర్లు ఉన్నాయి చూడండి. రాజులో లేరి అదే కదా రాలేదు. పద్మావతి గారు చేయండి ఫోన్. ఎక్కడ ఉంది పద్మావతి? ఎక్కడ కూర్చుంటారు? రమ్మనండి. 3 వారం వాళ్ళు రాలేదు. ఫోన్ నెంబర్లు ఇస్తే నేనేం చేస్తాను? స్టార్ట్ చేసేయాలి కదా. పద్మావతికి కొట్టండి ఫోను. కాదు వెళ్ళండి బాబులు. సార్కి కాఫీ కప్పులో
హనుమంతరావు గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. డిఎస్ఓ గారు ప్లీజ్. అలాగే గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని మేడం మీరు కూడా దయచేసి కాల్ చేయండి. అలాగే ఇతర హెచ్ఎంస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సెక్రటరీ మన హనుమంతరావు గారికి, MU1 అండ్ MU2 ఆఫ్ అమలాపురం మేడం ప్లీజ్. దుర్గాదేవి గారు ముమ్మడి వరం MU1 గౌరీశంకర్ గారు ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ గౌరీశంకర్ గారు గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని మేడం గారు కూడా ఆహ్వానిస్తున్నాం. మన గౌరవ ఎమ్మెల్సీ గారికి పెద్దలందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ టీచర్స్ ఎవరు నుంచి ఉండొద్దండి మేడం రెండు అండ్ అక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర ఓన్లీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళే ఉండాలి. డిసిప్లిన్ కమిటీ ప్లీజ్. మరి ఈ రోజు మన ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం జడ్పీ బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్లో ఎంత అద్భుతంగా నిర్వహించుకుంటున్నామంటే దానికి సాక్షాత్తు మన గౌరవ డిఓ గారికి నాగేశ్వర గారికి గట్టిగా చప్పటపడమని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ డిఎస్ఓ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సుబ్రహ్మణ్యం గారిని టైం టు టైం ఫాలో అప్ చేస్తూ అట్ ది సేమ్ టైం చిన్న వయసు అయిన డిఎస్ఓ గారు చిన్న వయసులోనే పెద్ద పదవిని ఇంతమంది హెచ్ఎంస్ దగ్గర ఇంతమంది పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా సైన్స్ ని ఒక పండగగా చేస్తూ సైన్స్ పండుగ, సైన్స్ ఫేర్ అంటే నిజంగా చెప్పండి సైన్స్ పండుగని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి డిఎస్ఓ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ వారికి పుష్పచరణిపోతున్నాను. వెల్కమ్ సార్ జీవీఎస్ గారు. డోర్స్ అని పెట్టి ఒకసారి డిఎస్ఓ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీ జీవీఎస్ సుబ్రహ్మణ్యం గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ వారికి కూడా పుష్పచరణి కోరుతున్నాను. వెల్కమ్ సార్. మరి ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఒక గొప్ప వేదికగా చేరుకున్నాం. మరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా డిఎస్ఓ గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. భవానీ గారు మద్దతు రెడీగా ఉన్నారా? గంట గారు అమ్మా దుర్గా, కనకదుర్గ అందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టు. ఎవరు ఇక గౌరవ ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బండిపాటి రామకృష్ణ గారిని వేదిక సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ వారికి స్వాగతాన్ని అందించవలసిందిగా వేమవరం పీడి గారిని కోరుతూ వేమవరం పీడి గారిని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఆటా ఫౌండేషన్ ద్వారా 50,000 రూపాయలను మనకి పిల్లలకి చక్కని భోజన సదుపాయాన్ని కల్పించడానికి కారణమైనటువంటి పివిఆర్ ప్రసాద్ గారు కూడా వేది మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ వారి సభ్యులు కూడా వేది మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్న వారి నాన్నగారు వారిని వేది మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నారు. జోడి ఇన్ఛార్జ్ సత్యారావు గారు కూడా వేది మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నారు. వారి మామగారు వారి వేది మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఇక మీరు పక్క వచ్చే రాజా ఆహ్వానం పలుకుతున్నాం. హెచ్ఎం సర్వీస్ బాధ్యులు వేదిక
వేదిక మీద రావడం కలుగుతున్నాం. అదేవిధంగా వివిధ సంఘాల ప్రతినిధులు కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం కలుగుతున్నాం. ఎంపీటీఎం, పిఆర్టీయూ తో పాటుగా ఎస్టీయూ, యూటీఎం వారి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం కలుగుతున్నాం. ఇక భౌతిక శాస్త్ర ఫోరం ప్రధాన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను, ప్రధాన ఉపాధ్యాయుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను, బయోలాజికల్ సైన్స్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను వేదిక మీద రావాల్సిన ఆహ్వానం కలుగుతూ, అదేవిధంగా గణిత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం కలుగుతున్నాం. ఇక సార్ ఎమ్మెల్సీ గారికి, డిఓ గారికి ఏంటంటే మా పిల్లల్ని జడ్జిమెంట్ కోసం అక్కడ ఉండడంతో అందరూ కూడా లోపల ఉన్నారు సార్, అందుకోసం వాళ్ళు లోపల ఉంచాము అనే విషయాన్ని తెలియజేస్తూ మొట్టమొదటిగా కార్యక్రమం ప్రారంభానికి సంస్కృతి ఈ అమ్మాయి అండి గత అనేకమైనటువంటి పర్యాయాలు విద్యుత్ సాధించిన అమ్మాయి, న్యూజెర్సీలో కూడా ప్రదర్శించిన అమ్మాయి అండి. మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చిన్న ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేషనల్ ఫ్లాగ్ ఎమ్మెల్సీ గారు, నేషనల్ ఫ్లాగ్ ఒకటిని, స్కూల్ ఫ్లాగ్ మన డిఎం గారు, సైన్స్ ఫ్లాగ్ అన్నయ్య గారితో పక్కన కూర్చుంటే ఉందా చరణ్ చరణ్ కనగర్ స్కూల్లో ఎక్కువ పెట్టు. బచ్చాలు వస్తాను ఎమ్మెల్సీ గారికి, డిఓ గారికి,
గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ఇప్పుడు ఇందరు జ్యోతి ప్రజ్వలన పెట్టువేరి వాటర్ నెక్స్ట్ జ్యోతి గాలని చేసేసి ఈ చేసిన ఫ్లాగ్ కానీ అక్కడ తీసుకెళ్తాను ఈ బ్లాక్ గంధగీతాయ గంధగేయాయ గంధరాత్మనే గీతవైనాయ గీతాశ్రయాయ గీతవాచపటలే వినోదితాయ గాయకవనాయ గంధప్రియతులే గాయదాసీన విగ్రహాయ గంగాజలప్రణయపతే గౌరీశమందనాయ గౌరీహృదయనందనాయ సౌరపార్వసురాయ గౌరీ గణేశ్వరాయ గౌరీ గణయాయ గౌరీ భవనాయ ఏమో మనం ప్రైస్ మీద చేసాము ఏమంటారు గజేశ్వరాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ఏకదంతాయ వక్రతుండాయ గజేశ్వరాయ బాలచంద్రాయ क्लैप कर दो वंदे मातरम अక్కడ అనౌన్స్ చేసి వెళ్తాం ముందు పీడీ అసోసియేషన్ నుంచి రిప్రజెంటేటివ్ పిల్లలు గవర్నమెంట్ మూర్తి గారు మరి వందే మాత్రం పాడేటువంటి చిన్నారుల్ని అలాగే టీచర్స్ ని కూడా ఫ్లాగ్ దగ్గర మనం ఆహ్వానం కోరుతున్నాం. మన జాతీయ పతాకాన్ని మన గౌరవ ఎమ్మెల్సీ గారు సూర్యనారాయణరావు గారు చెప్పు చూడు ఒకసారి మూర్తి కిందకి లాగు మూర్తి కిందకి లాగు ఒకసారి లూజ్ కూడా అడిగిందండి ఇక్కడే ఉన్నాను ప్లీజ్ 2 లైన్లు ఇదిగో ఒకసారి నాగమండం వేద్దాం అలా ఏం మైనస్ స్టేషన్ ఫాలో మాట్లాడకూడదు బంగారం కొంచెం పైకి
వందే మాతరం. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష పులకితయామిని ఉల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. మన ఎన్సిసి ఫ్లాగ్ అని ఇప్పుడు పతాకాన్ని ఎగరవేయబోతున్నారు. ఎక్కడ కూడా అక్కడే ఉందాం. మన గౌరవ నాగేశ్వరరావు గారు ఇప్పుడే మనం చూసాం జాతీయ పతాకాన్ని మన గౌరవ ఎమ్మెల్సీ గారు సూర్యనారాయణరావు గారు పతాకాన్ని ఎగరవేశారు. అదేవిధంగా రెండో అంశంగా మన గౌరవ డిఓ గారు నాగేశ్వరరావు గారు ఈ పతాకాన్ని ఎగరవేస్తున్నారు. అందరూ అటెన్షన్ లో ఉందాం ప్లీజ్. గౌరవ డిగ్నిటీస్ అందరినీ కూడా స్టేజ్ మీద వచ్చినటువంటి గౌరవ డిగ్నిటీస్ అందరినీ కూడా ఒక ఫ్లోర్ అదేవిధంగా ఎమ్మెల్సీ గారు గౌరవ ఎమ్మెల్సీ గారు సూర్యనారాయణ గారు అందరినీ కూడా వేదిక మీద వాళ్ళు సెక్టోరియల్ ఆఫీసర్ అందరూ కూడా సార్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వేరే పిల్లలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సార్ తెల్లవారుజామున 3:30కి వచ్చేసారు సార్. మనం ప్రతి సైన్స్ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఎంత అద్భుతంగా డిజైన్ చేశాను చూస్తే అన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ కి గట్టిగా చెప్పబడదాం. అలాగే సైన్స్ టీచర్ గట్టిగా కొడదాం చెప్పడం. అలాగే మనం ఇదంతా చేసామంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ గౌరవ డిఓ గారు నాగేశ్వరరావు గారికి మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించినందుకు మా గౌరవ ఎమ్మెల్సీ గారు మరొకసారి తెలియజేస్తూ మరి ప్రతిభా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్న మూర్తి గారు చెప్పండి సార్. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ దయచేసి అందరినీ కూడా ఎమ్మెల్సీ గారు ఫోటోగ్రాఫ్ అయిందండి. మనం అందరూ డయాస్పీకి వెళ్దాం. సార్ మన టీచర్స్ అందరూ వచ్చేసేయండి సార్ ప్లీజ్. టీచర్స్ అందరూ కూడా మన స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోదాం. పెద్దలు ఇది మా ఎస్ఆర్టీ సింబల్ సార్. సైన్స్ ఫ్లాగ్ మధ్యాహ్నం కదా, సైన్స్ ఫ్లాగ్ మధ్యాహ్నం ఉన్నాడు. దాన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళు సైన్స్ ఫ్లాగ్ మనం తర్వాత ఇనాగరేట్ చేసుకుంటాం సార్. మన కోనసీమ కొబ్బరి దగ్గరికి వెళ్దాం రండి సార్. ఇగో బాబీ ఇక్కడ వేదిక ముందు ఉన్నటువంటి కింద ఉన్నటువంటి కుర్చీలు రాణి గారు విజయ కుమార్ గారు ఇక్కడ ఒక ఫోటో బాగుంటుంది సార్. డిజైన్ చేశారు మన జిల్లా ఏర్పడిన తర్వాత. ఆ సైన్స్ లోగోని ఎమ్మెల్సీ గారు ఆవిష్కరించి మన డిఎస్ఓ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు సైన్స్ లోగోని. కాబట్టి ఈ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఉపాధ్యాయులు కూడా దుర్గా భవాని గారు, నాగదుర్గ గారు, రామలక్ష్మి, ఏ టెక్నాలజీ మనం ఏం కోరుకుంటా వచ్చేస్తాం సార్. ఏంటంటే ఇది మొత్తం అంతా ఒంగునే పెట్టాలి సార్. అసలు మోకాళ్ళ మీద ఇలా బెండ్ అయ్యి ఈ విధంగానే వీళ్ళు పెట్టారండి ఇదంతా కూడా. వీళ్ళ బాయ్స్ హై స్కూల్ రామకృష్ణ గారు ఈ అమ్మాయి అయితే పాపం యాక్షన్ టైమ్స్ కాల్ ఇలా బెనికైనా డ్యూటీ మారలేదు సార్.
మా డిఏఓ గారు మనకి గైడ్ టీచర్స్ మేడం గారు కూర్చోవాలి ముందుగా డిసిప్లిన్ కమిటీ వారు అందరినీ గైడ్ చేయండి త్వరగా మన కార్యక్రమంలో. మధ్యాహ్నం మీటింగ్ ఉందన్న పట్టాలకి పుష్పాలు సరస్వతి గమనిపోయి డాడీ మరి తర్వాత ఎదిగిన పోనీ మన దమ్ముకు సరిపోదు లేదంటే ఎలా ఉందిరా దమ్ము దయచేసి ఎన్సీసీ క్యాడెట్స్ చూసావా ఎంత డిసిప్లిన్ గా మన ఎన్సీసీ క్యాడెట్స్ మన గౌరవ డిఓ గారు నాగేశ్వరరావు గారిని దగ్గరుండి, అలాగే మన డీసీపీ సెక్రటరీ గారు హనుమంతరావు గారిని, అలాగే ఎంఓఎస్ ని, అలాగే డిఓఎస్ ని అందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నారు. సెంట్రల్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మరి ఇప్పుడు మనం అందరం కూడా వేదిక మీద వచ్చాక, పెద్దల వేదిక మీద వచ్చాక కార్యక్రమం ప్రారంభిద్దాం. దయచేసి అందరూ గైడ్ టీచర్స్ సభని సంపూర్ణం చేద్దాం. మీరు వచ్చి శ్వేత పద్మాసనాచ్యుత శంకర ప్రభుదేవై సదా పూజిత పాతు సరస్వతి భగవతి నిశేష సరస్వతి అబ్దుల్ కలాం సరస్వతి మాతకి వందనం చేస్తున్నాం. అందరం కూడా సకల దేవతల సూర్యనారాయణ గారిని కోరుతున్నాం. అబ్దుల్ కలాం గారు ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అటువంటి వ్యక్తికి పూలమాల వేయడం అంటే పూర్వజన్మ సుకృతం. ఆ సుకృతాన్ని తీసుకుంటున్నటువంటి మా సోదర సమాజం పెద్దలు సూర్యనారాయణ గారి గట్టిగా, మనం అబ్దుల్ కలాం గారి గట్టిగా చెప్పండి కొడదాం. అబ్దుల్ కలాం గారికి జోహార్ అబ్దుల్ కలాం. ఏంటండి మరి అబ్దుల్ కలాం గారి చిత్రపటానికి మన రామాను మ్యాథమెటిక్స్ డే మన డిఓ గారు రామానుజన్ గారి మన సైన్స్ పేపర్ జిల్లాస్థాయిలో సైన్స్ పేపర్ దేశవ్యాప్తంగా రామానుజన్ గారి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇండియన్ మ్యాథమెటిక్స్ డే. మనకి సివి రామన్ గారు ఎంత పేరు తెచ్చారో లెక్కల్లో మనిషి అండి. అంతకు మించి గణితంలో మనకి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి శ్రీనివాస రామానుజన్ గారి జయంతి రోజున, మ్యాథమెటిక్స్ రోజున సైన్స్ ఎగ్జిబిషన్ జరగడం ప్రతి సైన్స్ ఉపాధ్యాయుడు గర్విస్తున్నాడని చెప్తూ సివి రామన్ గారి చిత్రపటానికి మన నాగేశ్వరరావు గారు చేశారు. అదేవిధంగా మన గౌరవ ఉప విద్యాశాఖాధికారి గారు సివి రామన్ గారి చిత్రపటానికి పుష్పాలంకరణ చేసి, అదేవిధంగా అందరూ డిగ్నిటరీస్ కూడా విడి పుష్పాలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే హనుమంతరావు గారిని కూడా దగ్గర మనం కోరుతున్నాం. రాంబాబు గారిని దగ్గర మనం కోరుతున్నాం. అందరినీ కూడా ఒకరొకరుగా ఆ యొక్క అందరూ ప్రజలు కూడా, అందరూ డిగ్నిటరీస్ కూడా పుష్పాంజలి ఘటించాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద చిత్రపటాలు నిలబడినటువంటి భారతదేశ కీర్తి పతాకాన్ని ఆ ముగ్గురికి కూడా మాట చెప్పి మన సభలోకి వెళ్దాం. ఒకసారి డిఓ గారి ఆదేశం అండి ఇది. గైడ్ టీచర్స్ ఇంకా రూముల్లోనే ఉన్నారు. అసలు దట్స్ నాట్ రైట్. మన ఒక్క నిమిషం విద్యార్థులు అక్కడ అప్డేట్ మనం వచ్చేయాలి. అవర్ డ్యూటీ ఇస్ టు హ్యాండిల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ది రూమ్. ప్లీజ్ దయచేసి మీ అందరికి వచ్చేయాలి. మన పెద్ద శ్రీ కనకదుర్గ డోనార్ గారు వారికి కూడా వెల్కమ్ పలుకుతున్నాం. మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క మాట విందామండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యకు పెద్దపీట వేసే వ్యక్తి. అదే రాష్ట్రంలో వారి తరలి నారా లోకేష్ గారు ఈ రోజు మన విద్యాశాఖ మంత్రిగా ఉండడం, మనందరికీ కూడా దిశానిర్దేశం చేయడం మనందరం గమనిస్తున్నాం. అదే కోవలో వారు ఇచ్చినటువంటి డైరెక్షన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వేదికగా బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్ అమలాపురం వేదికగా జరుగుతున్నటువంటి
ఈ జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్కి మరొకసారి మీ అందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్సీ గారికి, మన గౌరవ డిఓ గారికి, మన గౌరవ డివైఓస్ కి, అలాగే ఎంఈఓస్, హెచ్ఎంస్, అలాగే డిఎస్ఓ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ కార్యక్రమంలో తదుపరిగా ప్రధానోపాధ్యాయులు కట్టకూరు గారు ఎక్కడ ఉన్నా డయాస్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. సభను ప్రారంభించుకుంటూ డిఎస్ఓ గారు సభను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్ డిఎస్ఓ గారు. డిఎస్ఓ గారు సుబ్రహ్మణ్య గారు ఒక్క 2 minutes లో మనం డిఎస్ఓ గారు లాంచ్ చేస్తారు. దానికి ముందుగా మరి విద్యాశాఖలో జరుగుతున్నటువంటి చక్కటి విషయాలను ఒక్కసారి నెమరు వేసుకుందాం. నిన్ననే మనం ప్రారంభించుకున్నాం ఒక కార్యక్రమాన్ని నిన్నే ప్రారంభించుకున్నాం. మన పాఠశాలకు వచ్చే విద్యార్థులు, మరి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, ఆర్థికంగా లేని విద్యార్థులు, వారు అభివృద్ధిలోకి రావాలనేటువంటి మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కానీ, యూనిఫామ్స్ కానీ, అలాగే షూస్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, ఇవన్నీ కూడా మనం సమకూరుస్తూ మన పాఠశాల చదివే విద్యార్థి అద్భుతమైన సాధించాలి అని కోరుకుంటున్నటువంటి సన్నివేశంలో మరి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సమయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మరి స్కూల్ వైస్ చైర్మన్ ఒక టీము జడ్జిమెంట్ అయిపోలేదు సార్. వైస్ చైర్మన్ గారు కూడా ఆహ్వానం పొందుతున్నాం. డిఎస్ఓ గారు ప్లీజ్ సార్. డిఎస్ఓ గారు మీరు మాట్లాడండి సార్. నేను ఆ పనిలో సార్ వైస్ చైర్మన్ గారు రండి సార్ ప్లీజ్. సిసి గారు చేశారు నాగబాబు గారికి పుష్పగుచ్చం ఒకసారి అందించండి. డిఎస్ఓ గారు ప్లీజ్. దగ్గర పెట్టినగా మాట్లాడతారంటే కొట్టుకోవడమే సార్. ఇప్పుడు కూడా డిఓ గారిని మనం ఆహ్వానించుకుందాం. సిసి అయిపోయింది మాట్లాడతాం. ఇప్పుడు కూడా నాకు చాలా ఆనందం వేసుకొచ్చిన అంశం ఏంటంటే కుడుకుడు సూర్యనారాయణ గారికి చెప్తా ఉన్నాను. మా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి టీచర్స్ చెప్తాము, ఎమ్మెల్సీ గారు ఇలా చేశారని అనుకున్నాను. ఆయనే నేను తెల్లవారుజాము చూసానయ్యా, నేను ఎలాగో వాకింగ్కి వస్తాను, వాళ్ళంతా తెల్లవారుజాము అక్కడ నుండి చూసి మన కోనసీమని చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు. ఎందుకంటే ఆనందకరమైన మాట ఏదీ లేదు. ముందుగా ఈ యొక్క సభా కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి వారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా విద్యాశాఖ అధికారిగా విద్యాశాఖలో అనేక పదవులను వారు చేపట్టారు. సాధారణంగా ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి మారేటప్పుడు అటు వారు కానీ ఇటు మేము కానీ కొత్త ఆలోచన పొందాలని వెళ్ళాలి. ఇప్పుడు దాకా ఒకరి అడ్మినిస్ట్రేషన్ లో మనం ఉన్నాం. ఒక అడ్మినిస్ట్రేషన్ లోకి వెళ్ళినప్పుడు ఒక కార్యక్రమం నిర్వహించాల్సిన సందర్భం వస్తే దాంట్లో ప్రవేశించడం చాలా కష్టం. కానీ సార్ డిఓగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వెంటనే మొట్టమొదటిగా కార్యక్రమం స్పెల్ బి, అది మండల స్థాయిలో ఏమో రాత్రిలో విజయవంతమైంది. వెంటనే మన కెరీర్ ఎక్స్పో గౌరవ భీమారావు గారు జీసీడీఓ గారి ఆధ్వర్యంలో విజయవంతం. అది పూర్తవుతుంటే వెంటనే కన్జ్యూమర్ డే సీఎంఓ గారు. అది పూర్తయిన తర్వాత ఇది కేవలం జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఫస్ట్ ప్రోటోకాల్ ప్రోగ్రామ్ జిల్లా విద్యా వైద్యానికి ప్రదర్శన. ఇది నిజంగా సక్సెస్ అయిందంటే దానికి ఒకే ఒక కారణం, ఇప్పుడు చెప్తూ ఉంటాను, నేను ఒక డిఎస్ఓగా సక్సెస్ అయ్యానంటే దానికి ముఖ్య కారణం గౌరవ ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులే. వారు లేకపోతే డిఎస్ఓ అని నేను ఇక్కడ లేను. నేను చెప్పిన ప్రతిదీ వాళ్ళు పాఠశాలలో ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ పిల్లలు పొందుతున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా గౌరవ ప్రధానోపాధ్యాయునికి, గౌరవ మండల విద్యాశాఖ అధికారులకి అభినందనలు తెలియజేస్తూ కోరుతూ మరొక సీనియర్ మోస్ట్ సైంటిస్ట్ శ్రీ కృష్ణ సాయి గారిని వేది మీద
ఈరోజు డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారికి, అలాగే నా కొలీగ్స్ ఇద్దరు డివైఓస్కి, అలాగే హెడ్ మాస్టర్స్కి, ఎంఈఓస్కి, టీచర్స్కి, సపోర్టింగ్ స్టాఫ్, ఈ కార్యక్రమం ఈ విధంగా మొదలవడానికి, ఈ విధమైనటువంటి కార్యరూపం దాల్చడానికి తెల్లవార్లు వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్కరు సపోర్టింగ్ స్టాఫ్కి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అభినందనలు, మీకు శుభాలు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా ఆయన భుజం మీద వేసుకొని రాత్రనక పగలనక మరి ఆయన కష్టపడి అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అంటే చాలా టాలెంట్ ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో ఆయన భుజం మీద వేసుకొని ఈ 2 రోజులు కూడా ఆయన ఇంటికి వెళ్లకుండా అమలాపురంలోనే ఒక రూమ్ తీసుకొని మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నీ ఆయనే చక్కగా మేము ఏ విధంగా అవుతే నేను ఏ విధంగా అవుతే ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలి, ఏ విధంగా ఈ ప్రోగ్రాము కార్యరూపం దాల్చాలనుకున్నానో నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా ఆయన ఏర్పాట్లు చేశారు. అందుకు ప్రత్యేకంగా డిఎస్ఓ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకొక మాట ఈ సందర్భంగా, కోనసీమ జిల్లా చాలా అదృష్టం చేసుకుంది. ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో హెడ్ మాస్టర్స్ కానీ, టీచర్స్ కానీ, ఎంఈఓస్ కానీ, డివైఓస్ కానీ అందరూ చాలా చక్కగా కమిట్మెంట్గా పనిచేసేవాళ్ళు. కాబట్టే లాస్ట్ ఇయర్ 10th క్లాస్ రిజల్ట్స్ స్టేట్ 2nd ఉన్నాం. ఆల్మోస్ట్ ఫస్ట్లో ఉన్నట్టే. ఎందుకంటే ఫస్ట్కి సెకండ్కి ఒక 2% 3% డిఫరెన్స్ ఉంది. ఈసారి తప్పనిసరిగా మనం ఫస్ట్కి వస్తాం. చప్పట్లు కొట్టండి. ఫస్ట్కి వస్తాం. మీరు అందరూ కష్టపడితే మాత్రం తప్పనిసరిగా వస్తాము. నా వంతు నేను ఫాలోఅప్ చేస్తున్నాను. నేను ఫాలోఅప్ చేయడమే, అంతకన్నా ఏముంది. చదువు చెప్పేది మీరు, జాగ్రత్తగా పాస్ చేయించేది మీరు. కాబట్టి మీరందరూ పనిచేస్తే డిపార్ట్మెంట్కి, అలాగే నాకు, మన పైన ఉన్నటువంటి కమిషనర్ గారు, సెక్రటరీ గారు, మంత్రి గారికి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు 2nd లెవెల్లో ఉన్నాము. ఫస్ట్ లెవెల్కి వెళ్ళాలి తప్ప 3rd పొజిషన్కి రాకూడదు. కాబట్టి అటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ జిల్లా ఏర్పడిన తర్వాత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి మనం చూసినట్లయితే మరి విజ్ఞాన రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సంతరించుకుంది మన జిల్లా. జాతీయ స్థాయి వరకు కూడా మన బిడ్డలు వారి యొక్క ప్రతిభను చాటుకున్నట్టుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జనరల్గా ఏమనుకుంటారంటే అమలాపురం అంటే, కోనసీమ అంటే పల్లెటూర్లు ఎక్కువగా ఉంటాయి, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ఈ పిల్లలు పెద్దగా చదవరు, కాకినాడ, రాజమండ్రి సిటీస్లోనే బాగా చదువుతారు అనుకుంటూ ఉంటారు. పాప మరి నృత్యం చేస్తుంది. ఆ పాప మరి సంస్కృతి మరి అమ్మాయి మరి మనకి గర్వకారణమే. అమెరికా వెళ్ళి ఒక మూలన ఉన్నటువంటి ఈ అమలాపురం బాయ్స్ స్కూల్, అమ్మాయి గర్ల్స్ స్కూల్, ఎంజీ మున్సిపల్ ఘన సత్యనారాయణ గారి స్టూడెంట్. ఎంత గర్వకారణం అండి. అది ఆయనకే కాదు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కే కాదు, మన అందరికీ, మన లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారిని నేను వచ్చిన వెంటనే కలవాలి. మొదటి రోజు కుదరలేదు, 2వ రోజు కుదరలేదు.
వచ్చిన వెంటనే 10th క్లాసు యాక్షన్ ప్లాన్ మీద పడ్డాము. 3వ రోజు దేవుని దయ వల్ల ఆయన కలవగలిగాను. ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద, చాలా గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ప్రతి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి వారు వస్తున్నారు. నేను చాలా గమనిస్తూ ఉన్నాను, ఎడ్యుకేషన్ చాలా వాల్యూ ఇస్తున్నారు. అటువంటి వారు మనకు సపోర్ట్గా ఉండడం మనకు ఎంతో ఆశీర్వాదం అని మరోసారి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రతి పోటీల్లోనూ కూడా మన జిల్లా విద్యార్థులు తమ యొక్క మరి సృజనాత్మకత, అలాగే ఆవిష్కరణ శక్తి, అలాగే శాస్త్రీయ దృక్పథంతో ఎప్పుడూ కూడా ముందంజలో నిలబడాలని నా యొక్క ఆశ. ఇది చల్లారిపోకూడదు. రోజు రోజుకి కూడా ముందుకు వెళ్ళాలి. మన వాళ్ళు చాలామంది నాకు డిఎస్ఓ గారు చెప్పారు, స్టేట్ లెవెల్కి వెళ్ళారు, నేషనల్ లెవెల్కి వెళ్ళారు. అలాగే టీచర్స్ కూడా మన జిల్లా నుంచి నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. ఇతర ఉపాధ్యాయులు అందరూ కూడా వెళ్ళి చంద్రబాబు గారి దగ్గరుండి మన వేదిక వద్దకు తీసుకురావాల్సి కోరుతూ ఎన్సీసీ ఆఫీసర్స్ అందరూ కూడా దగ్గరుండి మన చంద్రబాబు గారు మన విద్యాశాఖలో జరిగిన అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొనేటువంటి చక్కటి మూర్తి పోయినటువంటి మనిషి ఆయన ఈ రోజు మన కార్యక్రమాలకు రావడానికి చాలా ఆనందదాయకం. మరి మన గౌరవ డిఓ గారు మాట్లాడుతున్న సన్నివేశంలో మాట్లాడడం మనకి నిజంగా యాదృచ్ఛికం. వారిని వేదిక మీద ఆహ్వానం పడుతూ శ్రీ చంద్రబాబు గారిని పెంచే చంద్రబాబు గారు వారిని సాధారణంగా వేదిక. అలాగే మన జిల్లా ఏర్పడిన తర్వాత ఇది 4 సంవత్సరాలు అనుకుంటాను. ఇది 22లో ఏర్పడింది, 23, 24, 25 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 4వ సంవత్సరం. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి డిస్ట్రిక్ట్ సైన్స్ ఫెయిర్లో 9 ప్రదర్శనలు ప్రతిసారి కూడా జాతీయ స్థాయికి వెళ్ళినాయండి. చప్పట్లు కొట్టండి. మన ఎక్స్పీరియన్స్ 3 సంవత్సరాలే, కానీ 9 టాస్క్లు అంటే మరి ప్రదర్శనలు జాతీయ స్థాయికి వెళ్ళినాయి, నేషనల్కి వెళ్ళినాయి. ఎంత గొప్ప విషయం అంటే దీనిని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మన టీచర్స్ చాలా మోటివేట్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు. నేను కాకినాడలో ఎవరితోటో మాట్లాడుతూ, అయ్యా మీరు కాకినాడ వస్తే బాగుండేది, అమలాపురం వెళ్ళిపోయారు అన్నారు. ఇది దేవుడు నాకు ఏర్పాటు చేసింది, మరలా మీరు కాకినాడ వస్తారా అని అడిగారు. సభాముఖంగా చెప్తున్నాను, నేను వాళ్ళకు కూడా చెప్పాను, నేను కాకినాడ రాను. నాకు అమలాపురంలో మంచి టీచర్స్ ఉన్నారు, మంచి హెడ్ మాస్టర్స్ ఉన్నారు, మంచి ఎంఈఓస్ ఉన్నారు, డివైఓస్ ఉన్నారు, నాకు చక్కగా సపోర్టింగ్ స్టాఫ్ ఉంది ఫీల్డ్ లెవెల్లో. ఆఫీస్ పెద్ద ప్రాబ్లం కాదు, రోజుకు 1 గంట వెళ్ళానంటే నేనే వర్క్ చేసుకుంటాను ఆఫీస్. ఫీల్డ్ లెవెల్లో ఇంత సపోర్టింగ్ స్టాఫ్ ఉంటుండగా, టీచర్స్ ఇంత కష్టపడుతూ ఉంటుండగా, ఇందులో ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ నాకు ఇంటికి దగ్గర అయ్యి ఉండొచ్చేమో కానీ నేను రిటైర్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పాను. ఎందుకంటే మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ, అనురాగాలు, దానితో పాటుగా మీరు కష్టపడుతున్నటువంటి విధానం, అది నన్ను సక్సెస్ చేస్తుందని నాకు స్వార్థం, ఆ స్వార్థంతో ఎక్కడే ఉన్నాము అనేటటువంటి ఆలోచనతో ఉన్నాను. తర్వాత ఇలాగే 9 ప్రదర్శనలు వెళ్ళడమే కాకుండా, జాతీయ స్థాయికి ప్రాజెక్టులు ఎంపిక కావడమే కాకుండా, ఈ విధంగా జిల్లా వ్యవస్థని వాళ్ళు జిల్లా వ్యవస్థ బలాన్ని స్పష్టంగా తెలియజేశారు పిల్లలు. చాలా సంతోషం. ఎందుకంటే మరి పల్లెటూరుల్లో ఉండి వాళ్ళు వ్యవసాయపు చేసుకున్నటువంటి వారి యొక్క పిల్లలు ఉంటారు. వీళ్ళు చదువుతారా, అందరూ ఆఫీసర్స్ పిల్లలే అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. కానీ మట్టిలో మాణిక్యం లాగా ఈ కోనసీమలో ఈ నల్లటి మట్టిలో మాణిక్యాలను మనము చూస్తూ ఉన్నాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాది 38 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ అయింది. డిపార్ట్మెంట్లోనికి వచ్చి చాలామంది డిఓస్ దగ్గర వర్క్ చేశాను. చివరిలో దేవుడు నాకు ఈ పొజిషన్ ఇచ్చారు. దీనిని సక్సెస్ఫుల్గా చేసి మీ అందరూ సహకారం ఉన్నట్లయితే ఈ జిల్లాని ముందుకు తీసుకువెళ్ళాలని,
అలాగే మన కలెక్టర్ గారికి మంచి పేరు తేవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఆ అవార్డ్సే కాదండి, ఇన్స్పైర్ అవార్డులు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ విషయంలోను, అలాగే రాష్ట్రము జాతీయ స్థాయిలో సైన్స్ ఫెయిర్లు, ఈ విధంగా మన పిల్లలు చాలా సక్సెస్ అవుతూ ఉన్నారు. చాలా సంతోషం, నేను గర్వపడుతూ ఉన్నాను. కాబట్టి ఇంకా విశేషంగా మనం గమనిస్తే అటల్ టింకరింగ్ ల్యాబ్లో జాతీయ స్థాయిలో ఎంపికైనటువంటి 500 ప్రాజెక్టుల్లో మన జిల్లా ప్రాజెక్టులు టాప్ 15లో, 500 ప్రాజెక్టుల్లోనూ టాప్ 15లో నిలబడడం లేదా నిలవడము మన విద్యార్థుల యొక్క గొప్ప సృజనాత్మక శక్తి, ఉపాధ్యాయుల యొక్క అంకిత భావం అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చెప్పట్లు చెప్పాను. టీచర్స్ నాకు కాకినాడలో ఒక ఆయన మాట్లాడుతూ, మాది అమలాపురం అండి, అమలాపురం ఏరియాలో టీచర్స్ చాలా బాగా కష్టపడతారండి. కాకినాడలో ఒక ఆయన టీచర్ ఉన్నారు, ఆయన ఐపవర్లో చేశారట. అమలాపురంలో టీచర్కి చాలా వాల్యూ ఇస్తారండి పేరెంట్స్ అని కూడా చెప్పారు. అమలాపురంలో పనిచేయడము, అమలాపురం జిల్లాలో పనిచేయడం చాలా గొప్ప అండి, వాళ్ళు చాలా వాల్యూ ఇస్తారు అని చెప్పుకోవచ్చు. అది కరెక్టేనా? అది కరెక్టేనా? మరి చప్పట్లు కొట్టండి. చాలా సంతోషం. తర్వాత ఇంకా మన ముందు ఒకటి ఉంది, ప్రతిరోజు మాట్లాడుతుంది. ఏంటది? 100 డేస్ యాక్షన్ ప్లాన్. ఇది అరిగిపోయిన రికార్డు లాగా ఇంకో 90 రోజులు వేస్తాం ఈ రికార్డు. అరిగిపోయిన రికార్డు లాగా ఈ సినిమా ఇంకో 3 నెలలు నాన్ స్టాప్గా మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో కూడా ఆడుతుంది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా అదే అడుగుతాను, మీతో ఏం మాట్లాడినా అదే అడుగుతాను, ఆఫీసర్స్ వెబెక్స్ పెట్టినా అదే అడుగుతారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు కాబట్టి చెప్తూ ఉన్నాను. మన జిల్లా లాస్ట్ ఇయర్ 2nd ప్లేస్లో ఉంది రిజల్ట్స్. అయితే ఈ మధ్యకాలంలో, ఇది ఒక వేదిక, మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో నేను గమనించినప్పుడు మార్క్స్ లేట్గా పోస్ట్ చేస్తున్నారు. నేను వెబెక్స్ తీసుకున్నాను హెడ్ మాస్టర్స్కి, మీరు అందరూ వినుంటారు. ఈ రోజు అయిపోయినటువంటి ఎగ్జాము వీలవుతే ఈ రోజే వాల్యుయేషన్ చేసేసి రేపు మార్నింగ్ 10 గంటలకల్లా లీప్ యాప్లో ఆ మార్క్స్ పోస్ట్ చేయాలి. నేను అంతలాగా నిన్న వెబెక్స్ తీసుకున్నాను. అయినప్పటికీ కూడా ఉదయం ఎక్కువ స్కూల్స్ ఉన్నాయి, 11 గంటలకల్లా నేను క్లోజ్ చేసినప్పటికే 12 అయింది. 2 డివిజన్స్ కింద విడదీసి 11 మండలాలకు 1 గంట, ఇంకో 11 మండలాలకు 1 గంట పెట్టాను. సరే, అసలు ఎలాగుంది, మన మాట విన్నారో లేదో చూద్దామని చూస్తే ఇంకా 4 స్కూల్స్ ఉండిపోయాయి. నేను ఆఫీస్ నుంచి వెళ్తూ మా ఐటీ వింగ్ని ఆ 4 ఎన్నో ఉన్నాయో ఆ స్కూల్స్ పెట్టి నేను దారిలో వెళ్తూ హెడ్ మాస్టర్ తోటి మాట్లాడతానని చెప్పాను. ఒక ఆయనే చేశారు ఫోను, సారీ సార్ రేపటి నుంచి అది జరగదని. మిగిలిన 3 చేయలేదు ఫోను. ఎందుకు చేయలేదంటే నేను ఏమైనా అంటానేమో అనుకున్నారు. జనరల్గా నేనేమన్నాను, ఏదైనా ఉంటే రైటింగ్లో ఇస్తాను, 1-2 సార్లు చెప్తాను, లేదంటే రైటింగ్లో ఇస్తాను. వాళ్ళు తర్వాత దానిని అప్లోడ్ చేసేసారు. మరలా నేను అడిగితే చేసేసాం సార్ అని చెప్పడానికి. నేను అనేది ఏంటంటే ఆ 4 స్కూల్స్ కూడా ఉండకూడదు. కమిషనర్ సారు ప్రతిరోజు డాష్ బోర్డ్లో ఎవ్రీ 1 అవర్కి రిపోర్ట్ తీస్తున్నారు. మనం ఇంత కష్టపడుతున్నప్పుడు మనం ఎందుకు మాట పడాలి అంటాను నేను. మీరందరూ కృషి చేయకపోతే స్టేట్ 2nd రావు. మీరందరూ అదే కృషి కంటిన్యూ చేస్తూ ఇంకొక అరగంటో గంటో పనిచేస్తే కమిట్మెంట్గా ఫస్ట్ ఈజీగా వస్తాం. నేను జాయిన్ అయినప్పుడు మా అడిషనల్ డైరెక్టర్ పార్వతి మేడం ఫోన్ చేసి, మేడం జాయిన్ అయ్యానండి, థ్యాంక్స్ అండి అన్నా. నాగేశ్వర గారు, అది కోనసీమ జిల్లా చాలా మంచి జిల్లా కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి అన్నారు. ఇంకంతకన్నా పెద్దవాళ్ళు ఏం చెప్తారు? మంచి జిల్లా అన్నారు అంటే అన్ని విషయాల్లోనూ కూడా మంచి జిల్లా, కమిషనర్ గారి దృష్టిలో కూడా చాలా మంచి జిల్లా నిలబెట్టారు. కొత్త వాళ్ళు ఎవరెవరు కొత్త డిఓగా జాయిన్ అయ్యారంటే నేను ఇంకో కొంతమంది 6 డజన్ మంది నిలబడ్డాం. అందరి దగ్గరికి వచ్చి అడిగి, ఆయనకి అన్ని పేర్లన్నీ తెలుసు, అయినా అడిగి మీ జిల్లా అన్ని విషయంలో కూడా ఫస్ట్ ఉంది అని చెప్పారు.
అది నేను చేసింది కాదు, నా ముందు ఉన్నటువంటి డిఓ గారు సలీం బాషా గారు కృషితోటి జరిగింది, వెనకాతల సపోర్టింగ్ స్టాఫ్ తోటి జరిగింది. ఇప్పుడు సలీం బాషా గారు ఉన్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ వచ్చిందో ఈ నాగేశ్వరరావు ఉన్నప్పుడు అంతకన్నా మంచి రిజల్ట్స్ రావాలని మీరందరూ కృషి చేయాలని చేతులెత్తి నమస్కారం చేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. విధాల్లోనూ మనకు ముందున్నాము అని చెప్పే ముందు నేను ఇంకొక విషయం చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 years వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ అన్ని రంగాల్లో ఉండి మనకి డిఈఓగా వచ్చినటువంటి ఈ నాగేశ్వరరావు గారు మన డిఈఓగా రావటం, అన్ని విషయాల్లో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రావడం మన అదృష్టంగా భావిస్తూ ఫస్ట్ మీకు ఆ విషయాన్ని మీకు తెలియజేపరుచుకుంటున్నాను. మీకు సంతోషంగా లేదా? మీ టీచర్లకి ఏమి లేదా? ఓకే. నెక్స్ట్ రెండు ఏంటంటే వెబెక్స్ లో మాట్లాడేటప్పుడు మన అన్ని విధాలా ముందుంది, కానీ ఈ మార్క్స్ లోడ్ చేసినప్పుడు అప్లోడ్ చేసినప్పుడు ఇంకా 7-8 ఉన్నాయని చెప్పి ఉన్నారు సార్. ఏంటి పెండింగ్ లో? అయితే ఆ పెండింగ్ ఒకటే చెప్పాను సార్, మా హెచ్ఎంలు, మా టీచర్లు, మా ఎంఈఓస్ అంతా కూడా చాలా ఎలిగెంట్ గా పనిచేస్తారు సార్. ఒకేసారి మల్టిపుల్ టాస్క్ రావడం వలన కొంచెం అప్లోడ్ అవడంలో కొంచెం ఇబ్బంది పడ్డారే, కానీ ఇది మాత్రం రాదు సార్ అని చెప్పి నేను ధైర్యంగా ఇచ్చాను. ఆ ధైర్యం ఇచ్చిన మాటకే ఇప్పుడే మీ సార్ మీ ముందు చెప్పి ఉన్నారు. నేను మళ్ళీ రివాల్యుయేట్ చేసుకున్నప్పుడు మరలా పునరాలోచన చేసినప్పుడు ఆ మండల ఆ టీచర్లు ఆ క్లాసులు కూడా అప్లోడ్ అయిపోయాయని చెప్పినందుకు నిజంగా నా మాటను మీరు మన్నించినందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సార్ మా టీచర్లు ఎప్పుడు కూడా అదే విధమైన డెడికేషన్ లో ఉండి మీకు మనకి ఆ యొక్క కృషికి కంపల్సరిగా చేస్తారని మరో మాట చెప్తూ మరి ఈ విషయాన్ని మాత్రమే చెప్పుకోవడానికి ఇచ్చుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్ ఓవర్ టు కాబట్టి పిల్లలకి పాఠాలు ఎలా చెప్తే బాగుంటుంది అన్నది కూడా మీకు చాలా బాగా తెలుసు. ఇది ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈస్ ఏ సోషల్ ప్రాసెస్. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అల్టిమేట్. ఇవాళ అబ్దుల్ కలాం గారు ఉన్నారంటే మరి 10-15 కిలోమీటర్ల పడవలో వెళ్ళి ఆయన ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నారు, గవర్నమెంట్ స్కూల్లో. ఆయన భారత రాష్ట్రపతి అయ్యారు, మరి ఉత్తమ సైంటిస్ట్ అయ్యారు ప్రపంచంలో. అలాగే మన హై స్కూల్లో చదువుకున్నటువంటి మోహన్ గంధ గారు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యారు. అలాగే ఇక్కడే చదువుకున్నటువంటి రామ్ మాధవ్ ఇవాళ భారతదేశంలోనే బీజేపీలో చాలా అగ్రనాయకుడిగా వెలుగొందాడు. మేమంతా కూడా మన హై స్కూల్లో ఆడుకోవడం వల్ల ఇవాళ ఆరోగ్యంగా ఉన్నాం. మాకేమీ మానసిక రోగాలు లేవు, మేము ఎవరిని హింసించాం. మేము మరి మన హై స్కూల్లో చదువుకుంటే పిల్లలంతా కూడా ఎంత హెల్తీగా ఉన్నారు అన్నది మీకు తెలుసు. వీళ్ళు పక్కనే ఆ చైతన్యం వాళ్ళని కూర్చోబెడితే వాళ్ళు పిచ్చోళ్ళ కనపడతారు, మన పిల్లలు చాలా ఆరోగ్యవంతంగా విజ్ఞానవంతుల్లా కనపడతారు. ఈ డిఫరెన్స్ చాలు మీకు. అలాగే మన స్కూల్ యొక్క ఘన చరిత్రను కూడా మరి జిల్లా మీద అనేక మంది టీచర్స్, హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు అందరూ వచ్చారు కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్కూలు ఎప్పుడో ఫ్రెంచ్ వారు, డచ్ వారందరూ కూడా ఇది నిర్మాణం చేశారు. 7 ఎకరాలు 20 సెంట్లు ఉన్నటువంటి మన ప్లే గ్రౌండ్ కానీ మన స్కూల్ కానీ ఆనాడు ఎప్పుడో 500 సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రారంభం పడింది. మీ అందరికీ తెలియని విషయం ఇంకోటి ఉంది. మొట్టమొదట మచిలీపట్నంలోను, విశాఖపట్నంలోను, కాకినాడలో పెట్టినటువంటి జనానా స్కూల్స్ ఫర్ ఉమెన్, అప్పట్లో 5 మంది ఆడపిల్లలు ఈ స్కూల్లో చదువుకునేవారట. నిజంగా చెప్పాలంటే మన స్కూల్కి కూడా దౌర్భాగ్యం పట్టింది. ల్యాండ్ మాఫియా గాళ్ళు మన స్కూల్లో ఉన్న బిల్డింగ్లన్నీ కూలగొట్టుకుని పట్టుకుపోయారు. పెద్ద పెద్ద టేకు దూరాలతో ఉన్నటువంటి మన సైన్స్ ల్యాబ్, భారతదేశానికే తలమానికంగా ఉన్నట్టు సైన్స్ ల్యాబ్ ఇదంతా బిల్డింగ్.
35 అడుగులు పొడుగున్నటువంటి పరమాటేకుతో ఉండేటువంటి గొప్ప స్కూల్, మనం కూర్చున్నటువంటి స్కూలు అయితే పెద్ద గంటతో ఇది కూడా టేక్ కలుపుతో ఉండేది. కానీ కొంతమంది దుర్మార్గులు భూ కబ్జాదారుల వల్ల మన స్కూల్ ఇలా కుంచించిపోయిందని మరి చెప్పడానికి మనం ఏ విధంగా భయపడక్కర్లేదు. మన స్కూల్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. మేము జిల్లా పరిషత్లోను అలాగే ఓఎన్జీసీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన హై స్కూల్ ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడిన స్కూలు సాయిల్ ఎరోజన్తో ఇవాళ గ్రౌండ్ అంతా కూడా లోవింగ్ అయిపోవడం వల్ల మరి పిల్లలకు ఆడుకోవడం లేదు. కాబట్టి 1 కోటి రూపాయలతో ఈ హై స్కూల్ అంతా డెవలప్ చేయాలని చెప్పి మేము పెట్టడం జరిగింది. అలాగే భూ కబ్జాదారుల నుంచి మన స్కూల్ని కాపాడుకోవడానికి ఒక యూటిలిటీ స్టేడియం అంటే ఓపెన్ ఎయిర్ స్టేడియం కట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ సాధిస్తాం. మన పార్లమెంట్ సభ్యులు కూడా చాలా మంచివారు, ఆయన బాలయ్య గారి కుమారుడు, అంచేత ఇవన్నీ స్కూల్ చేద్దాం. ఆఖరిగా మరి మాకు మా హై స్కూల్ హెడ్ మాస్టర్ మా కృష్ణ గురించి చెప్పుకోవాలి 2 మాటలు. మాకులాగే చాలా సిన్సియర్ ఈ స్కూల్కి వచ్చేసి పొద్దున్నే మాతో పాటు ఆయన గ్రౌండ్ అంతా చూసుకుంటూ ఉంటాడు. హై స్కూల్లో ఏ విధమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కాపలా కాసుకుంటాడు. ఆయన వాచ్మెన్ లేకపోయినా హెడ్ మాస్టర్ ఆయనే, వాచ్మెన్ ఆయనే, గేట్లు వేసుకునేది కూడా ఆయనే. అంచేత అటువంటి గొప్ప వ్యక్తిని మాకు ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన స్కూల్ని మనం ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుందాం. ఈ స్కూల్ ప్రజల ఆస్తి. మహేష్ కుమార్ గారు ఐఏఎస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లా మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వారికి సాధారణ స్వాగతం తెలియజేస్తున్నాం. సింగ్ చేయడానికి సైన్స్ బ్లాగరీ అయ్యా పెద్దమూడి గారు రండి సార్, ఒకసారి మీరు కూడా అక్కడ ఉంది రండి అయ్యా. పెద్దలు కూడా తీసుకున్నారండి, మూర్తి గారు పెద్దలు కూడా తీసుకున్నారండి. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ ఆఫ్ డాక్టర్ బిఆర్ ఐఏఎస్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. మరి సైన్స్ బ్లాగరీ ఆవిష్కరించడానికి, సైన్స్ యొక్క గొప్పతనానికి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ రావిరాల మహేష్ కుమార్ ఐఏఎస్, కలెక్టర్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఘనంగా తెలియజేస్తూ వారికి విద్యాశాఖ పక్షాన సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. వారి చేతుల ఆ యొక్క సైన్స్ బ్లాగ్ని ఆవిష్కరించవలసిందిగా వారికి స్వాగతం పలుకుతున్నాం. పునరాత్మ కూడా మరి మన కలెక్టర్ గారు తెలియజేస్తున్నారు. క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ టీచర్స్ కన్ఫర్మ్ చేశారు. వన్స్ అగైన్ we welcome the district collector of Dr. B.R. Ambedkar కోనసీమ డిస్ట్రిక్ట్ రావిరాల మహేష్ కుమార్ గారు ఐఏఎస్ వారికి స్వాగతం తెలియజేస్తూ వారి చేతుల మీదుగా ఆ యొక్క సైన్స్ పతాకాన్ని ఎగురవేసి కోరుతున్నాం. మన ఉపాధ్యాయులు దగ్గర ఉండాలి, అలాగే డిఓ సార్, డివైఓస్, అలాగే మన ఎమ్మెల్సీ గారు, అలాగే పెద్దటి చంద్రమౌళి గారు, ఇతర చైర్మన్స్, జిల్లా విద్యాశాఖ అధికారి గారు, డివైఓస్ వారందరికీ కూడా హెడ్ మాస్టర్స్, MUO1 అండ్ MUO
ఆర్ మహేష్ కుమార్ గారికి ఐఏఎస్ గారికి మరొకసారి విచ్చేసేక పక్షాన మరి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారితో పాటు క్లాస్ కొట్టి నిలబడిన స్టాండప్ నిలబడిన స్టాండప్ సార్ సార్ మీరు పట్టుకుంటారు సార్ పట్టుకుంటారు. హార్ట్ డిసీజెస్ రావడానికి చాలా ఉన్నాయి సార్. ఇవాళ హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్. స్ప్రౌట్స్ తినడం వల్ల ప్రోటీన్స్ అండ్ వల్ల మన ఈ రూమ్లో అంత హైజీన్ టీమ్సే సార్. ఈ ప్రాజెక్ట్ అన్ని అవేర్నెస్ మీద ఉంటాయి సార్. సోప్ ఏముంటుంది, సోప్ ఎలా ఫంక్షన్ అవుతుంది, జెమ్స్ ఎలా సోప్ చెప్పారు. టెన్త్ క్లాస్ సార్. She will continue this topic. Health is a holistic state of complete physical, mental and social well-being, while hygiene refers to practices that maintain cleanliness and prevent disease spread, both crucial for preventing illness, boosting energy and improving overall quality of life, by stopping germs and harmful microbes through actions like clean environments, the use of dustbins and washing hands and balanced nutrition. Health explained definition: a state of total well-being, not just the absence of sickness, includes being physically fit, mentally active and socially connected. Benefits: enables you to live productively, energy and enjoy life. Hygiene explained definition: practices that keep you and your surroundings clean to prevent illness. Yes, sir. Vegetables, flowers, yes, sir. యూజ్ చేస్తారా మీకు తెలిసిందా దానికి? Yes, sir. Ladies fingers. యూజ్ చేస్తారండి. మేడం ఎలా ఇదమ్మా ఏ క్లాస్? Morning, sir. My name is Jyotsna. Project parent health and hygiene. Which class? 9th class. హెల్త్ అండ్ హైజీన్ సార్. మనం హెల్తీగా ఉండాలనుకుంటే డైలీ యోగాస్ ఎక్సర్సైజెస్ బట్టి చేస్తుంటే మనం హెల్తీగా ఉంటాం. మన సరౌండింగ్స్ అన్ని క్లీన్గా ఉంచుకుంటే మనం హైజీన్గా ఉంటాం సార్. అయితే మన
వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది సార్. మనం హెల్తీగా ఉండాలంటే హెల్తీ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉండాలి. మనం తక్కువ తిన్నట్లయితే మనం అన్హెల్తీగా ఉంటాం. వ్యాక్సినేషన్ చేయించుకోవడం వల్ల మనకి డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. ఏ ఇయర్లో వేస్తారు ఐడియా ఉందా? టీటీ ఎప్పుడు వేస్తారు? టీటీ అనేది ఒక 3 years ఒకసారి సండే వేస్తారు. సండే కాదు సార్, ఒక ఇయర్లో సండే వేస్తారు. కింద పడ్డారు, దెబ్బ తగిలింది, మళ్ళీ టీటీ ఇంజెక్షన్ వేస్తారు. ఎస్ సార్. టీటీ అంటే అదే. వాయిస్ పెంచు. మెడిసిన్ ప్లాంట్ సార్, మెడిసిన్ ప్లాంట్ ఇది అమ్మాయి హార్ట్ సార్. దీని గురించి చాలా ఉన్నాయి సార్. ధనియాలు సార్, ధనియాల వల్ల గ్యాస్ట్రిక్ శ్రీరామ్ సార్. ధనియాల వల్ల గ్యాస్ట్రిక్ గడి తగ్గుతుంది సార్. మిరియాల వల్ల హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది సార్. మళ్ళీ డైజెషన్ బాగా అవుతుంది సార్. బిర్యానీ రాదు సార్. ఏమంటారు బిర్యానీ ఇది తినడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది సార్. ఇది స్పైసెస్ లేదు సార్. నొప్పి కూడా తగ్గుతుంది. దేంట్లో కూడా కలిసి తాగాలి సార్. బయట చెప్పారా క్లాస్ మన గ్రామంలో శుభ్రంగా ఉంచుకోకుండా మస్కిటోస్ ఇవన్నీ చెత్తలో ఉండడం మలేరియా డెంగ్యూ వంటి డిసీజెస్ అన్నీ వస్తాయి సార్. యోగా చేయాలి. యోగా వల్ల మనకి బాగుంటుంది. మైండ్ షార్ప్గా మళ్ళీ మెడిసిన్ ప్లాంట్స్ వల్ల మనకి ఎంత డిసీజెస్ ఉంటాయి అవన్నీ మనం ప్రొటెక్ట్ చేస్తాయి సార్. అంటే మెడిసిన్ ప్లాంట్స్ తయారు చేస్తాం. వాడతారు ఎక్కడ వాడతామా? దేంట్లో వాడతారు? నార్మల్ ఇంట్లో మీరు వాడతారు. కలెక్టర్ మహేష్ కుమార్ గారికి పుష్పగుచ్చాన్ని వెలిగించాల్సిందిగా గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావుల ఐఏఎస్ వారిని ఆహ్వానం పలుకుతారు. నీటితోటి జ్యోతి ప్రజ్వలన అందరి నుంచున్నాం, ఒక్కసారి నుంచున్నాం. విజ్ఞాన శాస్త్ర గొప్పదనాన్ని కండక్ట్ ఇది. థ్యాంక్ యూ సార్. కూర్చుందాం అందులో ఒకసారి. అలాగే గౌరవ ఈరోజు గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని రామానుజం చిత్రపటానికి మా డిఓ గారికి డిఎస్ఓ గారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. సురేందర్ ప్లీజ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సైన్స్ లోగో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సైన్స్ లోగోని మన కలెక్టర్ గారు ఆవిష్కరిస్తూ జస్ట్ నౌ అవర్ హ్యాండ్ ఓవరింగ్ ద లోగో, ద సైన్స్ లోగో టు అవర్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీ నాగేశ్వరరావు గారు. Please give a clap
that our collector sir is going to inaugurate the science logo. Please clap, please clap, please clap. అందరూ గట్టిగా కరతాళతో మన జిల్లా సైన్స్ కి లోగో, జిల్లా సైన్స్ డిపార్ట్మెంట్ కి లోగో గౌరవనీయులైన జరిగింది. కలెక్టర్ గారికి నా తరపున మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరపున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్సీ సూర్యనారాయణ గారు, చంద్రమౌళి గారు, అల్లాడి సోమరాజు గారు, అలాగే మా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఎంఈఓస్, వేదిక ముందు ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా నమస్కారం. పిల్లలకి నా ఆశీస్సులు. I think మీ అందరికీ ఐడియా ఉంది why we are gathered here. So today is observed as National Mathematics Day, Science Day, particularly regarding the birth anniversary of C.V. Raman garu. So అలాగే we have lot of scientific temple create చేసిన scientists చాలా మంది ఉన్నారు. అందులో అందరినీ గుర్తు చేసుకుంటూ సో సైంటిఫిక్ టెంపర్ క్రియేట్ చేయడానికి పిల్లల్లో స్పెసిఫిక్గా ఈరోజు ఒక 1 వీక్ ఈవెంట్ జరుగుతుంది. అది నేషనల్ వైడ్, ఓన్లీ ఇట్స్ సెలబ్రేటెడ్ ఓన్లీ ఇన్ ఇండియా, తెలుసు కదా. సో ఇట్స్ నాట్ ఏ వరల్డ్ సైన్స్ డే కాదు, ఇట్స్ ఓన్లీ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా. సో ఇందులో భాగంగా ఐ వాంట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్స్ అందరూ ఉన్నారు. సో సైన్స్ అనేది జనరల్గా సైన్స్ ఆర్ట్స్ రెండు ఉంటాయి, నాకు ఐడియా ఉంది. సో సైన్స్ అంటే మ్యాథమెటిక్స్ని సైన్సే అంటాము, సోషల్ సైన్స్ సైన్సే అంటాము, అండ్ సైన్స్ని సైన్సే అంటాం. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ వింగ్ అనదర్ ఈజ్ ఆర్ట్స్. ఆర్ట్స్ అంటే బేసికలీ యూ థింక్ అబౌట్ ఫిజియాలజీ కావచ్చు, సైకాలజీ కావచ్చు, ఆంథ్రోపాలజీ కావచ్చు, సోషియాలజీ కావచ్చు. సో ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే యూ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ వన్ ఆన్సర్ టు ఆర్ట్ సబ్జెక్ట్. సైన్స్ కల కాదు, సైన్స్ ఇలా ఎందుకు అయిందంటే సో XYZ జరిగింది కాబట్టి ఇలా జరిగింది. చెప్పేది అర్థమవుతుందా స్టూడెంట్స్కి? సో సైన్స్ ఆర్ట్స్కి రెండు డిఫరెన్సెస్ ఉంటాయి. సో సైన్స్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మ్యాథమెటికల్ క్వశ్చన్ ఇచ్చారు, ఫైనల్గా ఒక ఆన్సర్ రావాలి, దాన్ని ఒక విధంగా చేస్తేనే వస్తుంది, కొంచెం డివైడ్ చేసినా ఉంటే రాదు. ఆర్ట్స్లోకి వచ్చింది అనుకోండి, సో క్వశ్చన్కి ఒక 10 రకాల ఆన్సర్లు ఉంటాయి. సో ఈ సైన్స్ యొక్క బేసిక్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ సైంటిఫిక్ టెంపర్ క్రియేట్ చేస్తుంది. సో దాంట్లో మీరు చదువుకునేటప్పుడు కావచ్చు, మీరు డిస్కస్ చేసుకునేటప్పుడు కావచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు కావచ్చు, మీ పేరెంట్స్తో ఉన్నప్పుడు కావచ్చు, టీచర్స్తో ఉన్నప్పుడు కావచ్చు. సో మేక్ షూర్ దట్ బ్లైండ్గా ఏది బై హార్ట్ చేయకండి. సో దాని రీజన్ కనుక్కోండి, అసలు ఎందుకు చదువుతున్నాము, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్. మీరు ఆ రీజన్ కనుక మీరు తెలుసుకోకపోతే ఎంత చదివినా ఏది చదివినా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్, 1 hour, 2 days ఎవాపరేట్ అవుతుంది. సో మీరు ప్రతి ఒక్కదానికి రీజనింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. చదువుకున్న తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం జరిగింది, వాట్ ఈస్ ద ఇష్యూ, ఆ బ్యాక్గ్రౌండ్ ఒక అనాలిసిస్ చేయడం అనేది సైన్స్. సో ఈ సైన్స్ అనేది మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మీ డైలీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఆస్కింగ్ టు ఒక పాపను అడిగాను, సో చేతి కడుక్కుంటుంటే ఇలా వాటర్ ఆ జర్మ్స్ అన్ని పక్కకి వెళ్తాయన్నారు. ఎందుకు వెళ్తుంది పక్కకి? సో ఆ సోప్లో ఏముంటుంది, సో ఆ సర్ఫేస్ టెన్షన్ ఇంక్రీజ్ చేస్తుంది, దాంతో జర్మ్స్ పక్కకి వెళ్ళిపోతాయి. సో జర్మ్స్తో పాటు మిసెలియస్ ఫామ్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు సైన్స్. సో అది మీరు ఒకసారి డీటెయిల్గా అనాలిసిస్ చేసుకొని మీకున్న సబ్జెక్ట్స్లో దాని సైన్స్ని కనుక యాడ్ చేయగలిగితే డెఫినెట్గా మీరు ఎక్కువ రోజులు గుర్తుంచుకోగలుగుతారు. అండ్ దాంతో మీ ఫ్యూచర్లో కూడా ఉపయోగం ఉంటుంది. అది లేకుండా జస్ట్ క్యాజువల్గా మీరు బై హార్ట్ చేస్తే దానివల్ల ఎవరికి యూజ్ ఉండదు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ స్టూడెంట్స్ అండ్ ఆల్సో టీచర్స్ హియర్, సో ట్రై టు ఎక్స్ప్లెయిన్ స్టూడెంట్స్ ఇన్ సైంటిఫిక్ మేనర్ రాదర్ దాన్ ఇన్ ప్రాబబుల్ లైక్ రొటీన్గా ఇష్యూస్ కాకుండా సో సైంటిఫిక్ బ్యాకింగ్తో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే పిల్లలకి ఆ సైంటిఫిక్ రీజనింగ్ అర్థం చేయగలిగితే డెఫినెట్గా దాన్ని చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు, దాన్ని పలు రకాలుగా వాడతారు కూడా. సో ఇప్పుడు ఒక ఇష్యూని నేర్చుకున్న తర్వాత దాన్ని ఒక 10 to 7 ఇన్స్టాన్సెస్లో యూజ్ చేయొచ్చు ఆ సైంటిఫిక్ రీజనింగ్ కనుక మీకు ఐడియా ఉంటే. సో దట్ ఇస్ ద రీజన్ ఈ యొక్క ఈవెంట్ కండక్ట్ చేయడానికి ఐ థింక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్లో ఈ సైంటిఫిక్ డే, ఈ సైన్స్ డేని కండక్ట్ చేయడానికి రీజన్ కూడా అదే. సో దట్ మీరు చదువుకునే ప్రతిదీ కొంచెం సైంటిఫిక్ రీజనింగ్తో ఆలోచించండి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల ఉపయోగాలు లేనిది ఏంటి, అసలు ఎందుకు ఆ ప్రాసెస్ చేస్తే అలా వచ్చింది, ఇవన్నీ మీరు కొంచెం క్లియర్గా డెప్త్గా అనాలిసిస్ చేసుకోవాలి. పిల్లలు మీకు ఏది డౌట్ ఉన్నా కూడా యూ హ్యావ్ టు రీచ్ యువర్ టీచర్స్, దే ఆర్ ఆల్ దేర్, దే డెఫినెట్లీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు,
డెఫినెట్గా అందరూ టీచర్స్ ఆర్ వెల్ క్వాలిఫైడ్. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో అట్లీస్ట్ మీకు అందులో ఆ ఉత్సాహం రావాలి, ఆ సైంటిఫిక్ టెంపర్ అనేది క్రియేట్ అవ్వాలి. అది వస్తే చాలు, డెఫినెట్గా ఎవ్రీథింగ్ కెన్ బి డిస్కస్డ్ అండ్ అండర్స్టూడ్. సో అది క్రియేట్ చేయడానికే బేసికలీ ఇలాంటి ఈవెంట్స్ అన్ని కండక్ట్ చేస్తుంది గవర్నమెంట్. సో ఐ థింక్ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇందాక డిఓ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా 7 థీమ్స్ ఉన్నాయి. అందులో సస్టైనబుల్ అగ్రికల్చర్, హెల్త్ అండ్ హైజీన్, గ్రీన్ ఎనర్జీ, రిక్రియేషనల్ మ్యాథ్స్ మోడలింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీ, వాటర్ కన్జర్వేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో అందులో ఈ 7 కాంపనెంట్స్లో ఐ వాస్ టోల్డ్ విల్ బి సెలెక్టెడ్ టు స్టేట్ గవర్నమెంట్ గారు పంపిస్తాము దీంట్లో. సో ఫైన్. సో డెఫినెట్గా ఒకసారి అక్కడ అవుట్పుట్ ఏంటో ఒకసారి నాకు చెప్పండి తర్వాత. సో విత్ దిస్ ఐ థింక్ ఈచ్ పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, సో వాట్ ఎవర్ యూ లర్న్ విత్ సైంటిఫిక్ టెంపర్ సచ్ దట్ యూ రిమెంబర్ అ లాట్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. ఓకే, థ్యాంక్ యూ. చెప్పడానికి ఒక థీమ్ కింద తను తన సొంత ఆలోచనలతోటి ఆ విధంగా డెకరేషన్ చేసుకొచ్చాడు ఆ స్టూడెంట్. దాన్ని సంతోషించి ప్లాస్టిక్ని ఎరాడికేట్ చేసి తద్వారా మనం సత్యరామ్ గారు పైకి రండి సార్. సత్యరామ్ గారు స్కిట్ ఉంది సార్. మొత్తం ఈ మానవ జాతి నా పేరు వింటేనే అలెత్తిపోవాలి. ఇంతకీ నేనెవరో తెలుసా? మీకు తెలియదు కదా, నా పేరే పాలితి. మొత్తం ఈ మానవ జాతి నా పేరు వింటేనే అలెత్తిపోవాలి. ఇంతకీ నేనెవరో తెలుసా? మీకు తెలియదు కదా, నా పేరే పాలితి. గడగడలాడిపోవాలి. మొత్తం ఈ మానవ జాతి నా పేరు వింటేనే అలలెత్తిపోవాలి. ఇంతకీ నేనెవరో తెలుసా? మీకు తెలియదు కదా, నా పేరే పాలిథిన్. నేను మీతో స్నేహం చేస్తూనే మీ వెనక్కి నుంచి విషాన్ని కక్కుతూ చాప కింద నీరులా విస్తరించి ఈ భూమండలాన్ని నా సంచిలో ఎత్తుకుపోతా. మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దానికి సంబంధించిన సామాగ్రిని మోసుకొచ్చే సాధనంలో మీ ఇంటికి వస్తా. కూరలు, పండ్లు, స్వీట్లు ఏది మీ ఇంటికి రావాలన్నా నేనే మీకు ఆధారం. చివరికి నేను లేనిదే మార్కెట్ లేదు. చూసారా నా ప్రతాపం, చూసారా నా ప్రభావం. మీ సామానులను మోసుకుని మీ ఇంటికి వచ్చిన నన్ను చెత్త కుప్పలే విసురుతారా? కాలువలు చెత్త కుప్పలే నా స్థావరాలు. అక్కడి నుండి మానవ జాతి పైన తమర పేరు మోగించి ఈ భూగోళాన్ని దడదడలాడిస్తాను. మీ జీవితకాలం 100 ఏళ్ళే, కానీ నా జీవితకాలం కొన్ని 100 ఏళ్ళు. మీలో అజ్ఞానం, అవిద్య ఉన్నంత వరకు నా మనుగడకు ఆటంకం లేదు. ఈ మధ్య మీరు గుడ్డ సంచులు, కాగితపు సంచులు, గోనె సంచులు ఇలాంటి అర్థాలను నాపై ఎక్కువ పెడుతున్నారు. అయినప్పటికీ మీలో అవగాహన లేనంత వరకు నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. నన్ను ప్రోత్సహించే కొందరు వ్యాపారులు ఉన్నారు. ఇది చాలా నేల భూమిని వతం చేసుకోవడానికి, పర్యావరణాన్ని పాడు చేయడమే నా కోరిక. విద్యార్థులే, నన్ను ఆపగలరా? ప్రయత్నించండి, చూద్దాం. గడగడలాడిపోవాలి. మొత్తం ఈ మానవ జాతి నా పేరు వింటేనే అలలెత్తిపోవాలి. ఇంతకీ నేనెవరో తెలుసా? మీకు తెలియదు కదా, నా పేరే పాలిథిన్. నేను మీతో స్నేహం చేస్తూనే మీ వెనక్కి నుంచి విషాన్ని కక్కుతూ చాప కింద నీరులా విస్తరించి ఈ భూమండలాన్ని నా సంచిలో ఎత్తుకుపోతా. మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దానికి సంబంధించిన సామాగ్రిని మోసుకొచ్చే సాధనంలో మీ ఇంటికి వస్తా. కూరలు, పండ్లు, స్వీట్లు ఏది మీ ఇంటికి రావాలన్నా నేనే మీకు ఆధారం. చివరికి నేను లేనిదే మార్కెట్ లేదు. చూసారా నా ప్రతాపం, చూసారా నా ప్రభావం.
మీ సామానులను మోసుకుని మీ ఇంటికి వచ్చిన నన్ను చెత్త కుప్పలో విసురుతారా? కాలువలు చెత్త కుప్పలే నా స్థావరాలు. అక్కడి నుండి మానవ జాతి పైన తమర పేరు మోగించి ఈ భూగోళాన్ని దడదడలాడిస్తాను. మీ జీవితకాలం 100 ఏళ్ళే, కానీ నా జీవితకాలం కొన్ని 100 ఏళ్ళు. మీలో అజ్ఞానం అవిద్య ఉన్నంత వరకు నా మనుగడకు ఆటంకం లేదు. ఈ మధ్య మీరు గుడ్డ సంచులు, కాగితపు సంచులు, గోనె సంచులు ఇలాంటి అర్థాలను నాపై ఎక్కువ పెడుతున్నారు. అయినప్పటికీ మీలో అవగాహన లేనంత వరకు నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. నన్ను ప్రోత్సహించే కొందరు వ్యాపారులు ఉన్నారు. ఇది చాలా నేల భూమిని మొత్తం చేసుకోవడానికి, పర్యావరణాన్ని పాడు చేయడమే నా కోరిక. విద్యార్థులే, నన్ను ఆపగలరా? ప్రయత్నించండి, చూద్దాం.